హాయ్ వెల్కమ్ టు స్క్రీన్ ప్లే. థగ్ లైఫ్ ను ప్రమోట్ చేసేందుకు కమల్ నాయకుడు చిత్రాన్ని తక్కువ చేశాడా? టాలీవుడ్ నయా హార్ట్ థ్రోప్ రుక్మిణి వసంత్, ప్రభాస్, వెంకటేష్, ఎన్టీఆర్ అన్ని సినిమాల్లో ఆమె హీరోయిన్. త్రివిక్రమ్ ఎందుకు కన్ఫ్యూజ్ అవుతున్నాడు? ఎందుకు మాటి మాటికి అతని హీరోలు మారిపోతున్నారు? ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో రెడీగా ఉంది స్క్రీన్ ప్లే. జూన్ 5న థగ్ లైఫ్ రిలీజ్ అవుతోంది. అంటే నాయకుడు లాంటి క్లాసిక్ కాంబినేషన్ మళ్ళీ రిపీట్ అవుతోంది. అయితే థగ్ లైఫ్ నాయకుడు దరిదాపుల్లో లేకపోయినా పర్లేదు, కానీ కాంబినేషన్కున్న క్రేజ్ను నిలబెట్టుకున్నా చాలని అనుకుంటున్న సమయంలో కమల్ హాసన్ ఎవ్వరూ ఊహించని స్టేట్మెంట్ ఇచ్చాడు. థగ్ లైఫ్ చూస్తే నాయకుడిని మర్చిపోవడం ఖాయమంటున్నాడు కమల్. ఇది ప్రమోషన్లో భాగం చెప్పాడా లేక నిజంగానేనా అనేది జూన్ 5 వరకు వెయిట్ చేస్తే కానీ తెలియదు. 1987లో మణిరత్నం డైరెక్ట్ చేసిన నాయగన్ తమిళనాట మాత్రమే కాదు, తెలుగు నాట కూడా సంచలన విజయాన్ని సాధించింది. హాలీవుడ్ ఆల్ టైమ్ క్లాసిక్ గాడ్ ఫాదర్ ను స్ఫూర్తిగా తీసుకొని బాంబే అండర్ వరల్డ్ డాన్ వరదరాజన్ ముదిలియార్ జీవితం ఆధారంగా కమల్ ప్రధాన పాత్రలో మణిరత్నం తెరకెక్కించిన చిత్రం ఇది. కమల్ కు నేషనల్ అవార్డును తెచ్చిపెట్టింది. ఆల్ టైమ్ 100 బెస్ట్ ఫిల్మ్స్ లో చోటును సంపాదించింది. ఇప్పుడు సేఫ్ కాంబినేషన్ లో థగ్ లైఫ్ వస్తోంది. ఈ సినిమా చూస్తే నాయకుడి చిత్రాన్ని మరిచిపోతారు అంటూ కమల్ స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. థగ్ లైఫ్ ఎంత బాగా వచ్చినా, అతిపెద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచిన నాయకుడి సినిమా స్థానం మాత్రం చాలా ప్రత్యేకం అంటున్నారు సినిమా పండితులు. థగ్ లైఫ్ కోసం నాయకుడిని కమల్ తగ్గించడం కరెక్ట్ కాదంటున్నారు. ఇండియన్ సినిమా గర్వపడే మూవీస్ లో నాయకుడు ఒకటని, ఈ చిత్ర స్థాయి మరో చిత్రానికి రాదని మూవీ లవర్స్ చెప్పుకొస్తున్నారు. తెలుగులో పెద్ద చిత్రం ప్రారంభమవుతుందా లేదా పాన్ ఇండియా ప్రాజెక్ట్ పట్టాలెక్కుతుందా? అయితే రుక్మిణి వసంత్ డేట్స్ కావాలి అంటున్నారు డైరెక్టర్స్. ఇప్పుడిప్పుడే కెరీర్ ప్రారంభమైంది, చెప్పుకోదగ్గ హిట్స్ కూడా లేవు. అయినా సరే, ఏ సినిమా అయినా సరే రుక్మిణి వసంత్ డేట్స్ కావాలి అంటున్నారు దర్శకులు. 2 ఏళ్ల క్రితం వచ్చిన సప్తసాగరాలు దాటి అనే కన్నడ సినిమాలు లాస్ట్ ఇయర్, అప్పుడో ఇప్పుడో ఎప్పుడో, రీసెంట్ గా ఎస్ మూవీ, ఇవి కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ చిత్రాలు. కానీ ఇప్పుడు ఆమె చేతి నిండా తెలుగు చిత్రాలే ఉన్నాయి. అందులో త్రివిక్రమ్, వెంకటేష్ మూవీ కూడా ఉందట. సంక్రాంతికి వస్తున్నాంలో వెంకీకి జోడీగా మీనాక్షి నటించింది. అయినా ఆడియన్స్ యాక్సెప్ట్ చేశారు. దీంతో త్రివిక్రమ్ కూడా అనిల్ రావిపూడి దారిలో కొత్త చిత్రంలో వెంకీకి జోడీగా రుక్మిణి వసంత డేట్స్ అడుగుతున్నాడట. ప్రస్తుతం సోషల్ మీడియా మొత్తం కూడా ఇదే కాంబినేషన్ గురించి డిస్కషన్ జరుగుతోంది. వెంకీ త్రివిక్రమ్ మూవీ కంటే ముందు ప్రభాస్ నటించే స్పిరిట్ లోనూ రుక్మిణి పేరు వినిపించింది. దీపిక లాస్ట్ మినిట్ లో తప్పుకోవడంతో ఆ అవకాశాన్ని రుక్మిణి అందుకుంది అనేది టాక్. ఇవి కాకుండా ప్రశాంత్ నీల్ మేకింగ్ లో ఎన్టీఆర్ నటిస్తోన్న డ్రాగన్ అనే బిగ్ మూవీలో సైతం రుక్మిణినే హీరోయిన్ అనేది ముందు నుంచి జరుగుతున్న ప్రచారం. మొత్తంగా టాలీవుడ్ లో ఇప్పుడు రుక్మిణి వసంత్ పేరు బాగా వినిపిస్తోంది. త్రివిక్రమ్ సినిమా అంటే చాలా క్రేజ్ కనిపిస్తుంది. అది ఆయన క్రియేట్ చేసుకున్న బ్రాండ్. ముందు మాటలతో మాయ చేశాడు, ఆ తర్వాత సినిమాలతో సేమ్ మ్యాజిక్ రిపీట్ చేశాడు. అందుకే త్రివిక్రమ్ మూవీ అంటే చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు తెలుగు ఆడియన్స్. కానీ ఇప్పుడు త్రివిక్రమ్ నేమ్ అంటే కన్ఫ్యూజన్కు కామన్ నేమ్గా మారింది. కొన్నేళ్లుగా చెప్పిన హీరోతో త్రివిక్రమ్ సినిమా చేయటం మానేశాడు. ఎప్పటికప్పుడు కొత్త కాంబినేషన్తో షాక్స్ ఇస్తున్నాడు. 2020లో అలవైకుంఠపురంలో రిలీజ్ వరకు త్రివిక్రమ్ ప్లాన్స్ పర్ఫెక్ట్ గా వర్కౌట్ అయ్యాయి. 2012 నుంచి 2016 వరకు ప్రతి ఏడాది ఒక్క మూవీని విడుదల చేస్తూ వచ్చాడు మాటల మాంత్రికుడు. ఇవన్నీ కూడా బ్లాక్ బస్టర్స్. త్రివిక్రమ్ మార్కెట్ ను పెంచుతూ వెళ్లిన మూవీస్. 2018లో అజ్ఞాతవాసి తీసి డిజాస్టర్ ను చూసి మళ్లీ సేమ్ ఇయర్ ఎన్టీఆర్ తో అరవింద్ సమేత తీసి బ్లాక్ బస్టర్ కొట్టాడు త్రివిక్రమ్. అది మాంత్రికుడి రేంజ్. కానీ అలవైకుంఠపురంలో రిలీజ్ అయింది. త్రివిక్రమ్ ప్లానింగ్ లో కన్ఫ్యూజన్ స్టార్ట్ అయింది. 2020 నుంచి 5 ఏళ్లలో త్రివిక్రమ్ కేవలం ఒక్క సినిమాను రిలీజ్ చేశాడు. అదే గుంటూరు కారం. అలవైకుంఠపురంలో తర్వాత జూనియర్ ఎన్టీఆర్ తో ఏదో పొలిటికల్ మూవీ ప్లాన్ చేశాడు త్రివిక్రమ్. కానీ ఆ సినిమా పట్టాలెక్కక ముందే ఆగిపోయింది. దాంతో జూనియర్ వెళ్లి కొరటాలతో దేవరా మూవీ ప్లాన్ చేశాడు. టైగర్ తో మూవీ ఆగిపోవడంతో లైన్ లోకి గుంటూరు కారం వచ్చింది. ఈ సినిమా కూడా సంక్రాంతి సీజన్ లో రిలీజ్ అయి సోసోగా ఆడింది. త్రివిక్రమ్ మార్క్ అయితే మూవీలో కనిపించలేదు అనే మాటలు తెచ్చుకుంది. ఇప్పుడు బన్నీతో త్రివిక్రమ్ సినిమా చేయాల్సి ఉంది. కానీ అల్లు అర్జున్ వెళ్లి తమిళ దర్శకుడు అట్లీతో మూవీ చేస్తున్నాడు. అదేంటి అంటే మొదట్లో త్రివిక్రమ్ స్క్రిప్ట్ ఇంకా కంప్లీట్ కాలేదు అన్నారు. కట్ చేస్తే ఇప్పుడు త్రివిక్రమ్ హీరో మళ్లీ మారాడు. అల్లు అర్జున్ స్థానంలో వెంకటేష్ వస్తున్నాడు. ఆ తర్వాత కూడా అల్లు అర్జున్ తో
త్రివిక్రమ్ మూవీ ఉండే అవకాశాలు లేవట. ఎందుకంటే రామ్ చరణ్ తో త్రివిక్రమ్ మూవీ చేయబోతున్నాడని జోరుగా రూమర్స్ షికార్లు చేస్తున్నాయి. ఇదంతా చూస్తున్న వారికి, వింటున్న వారికి కొత్త సినిమాల విషయంలో త్రివిక్రమ్ కన్ఫ్యూజన్ కొనసాగిస్తున్నాడు అంటున్నారు. పెద్ది తర్వాత రామ్ చరణ్ చిత్రం ఏంటి అనేది ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే పెద్ది తర్వాత సినిమా నేనే చేస్తున్నాను అని సుకుమార్ చెబుతున్నాడు. కానీ త్రివిక్రమ్ ఏమో తనతో చరణ్ మూవీ చేసే ఛాన్స్ ఉంది అంటున్నాడు. దాంతో పెద్ది తర్వాత మెగా మూవీ ఎవరితో అనేది ఇప్పుడు మరో కన్ఫ్యూజన్ గా మారింది. కొద్ది గంటల క్రితమే సుకుమార్ స్వయంగా RC-17 ప్రాజెక్టు తనదే అని చెప్పాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోందని, త్వరలోనే సినిమా ప్రారంభమవుతుందని అన్నాడు. పైగా పుష్ప 2 తర్వాత సుకుమార్ సినిమా కావడంతో కథ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. మెగా పవర్ స్టార్ కోసం పవర్ఫుల్ స్టోరీని రెడీ చేస్తున్నాడు. అందుకు కొంత టైం తీసుకుంటున్నాడు. అయితే సుకుమార్ కంటే ముందు పెద్ది పూర్తయిన తర్వాత రామ్ చరణ్ ఇమీడియట్ గా త్రివిక్రమ్ తో మూవీ చేయబోతున్నాడని, చాలా షార్ట్ గ్యాప్ లో ఈ చిత్రం ఉంటుందని టాలీవుడ్ వర్గాలు చెప్పుకొస్తున్నాయి. పైగా ఈ సినిమాను స్వయంగా పవన్ కళ్యాణ్ నిర్మిస్తాడట, త్రివిక్రమ్ డైరెక్ట్ చేస్తాడట, రామ్ చరణ్ హీరోగా నటిస్తాడట. ప్రస్తుతం ఈ కాంబినేషన్, ఈ మెగా రూమర్ టాలీవుడ్ ని షేక్ చేస్తోంది. నిన్నటి వరకు వెంకీ ఫ్యాన్స్ కాలర్ ఎగరేశారు. సంక్రాంతికి వస్తున్న బ్లాక్ బస్టర్. మరోవైపు త్రివిక్రమ్తో వెంకీ మూవీ ఫిక్స్ కావటం, అసలు ఈ టైం మామూలుగా రాలేదు అనుకున్నారు. కానీ అంతలోనే వారి సంతోషం ఆవిరైంది. ఎందుకంటే నెట్ఫ్లిక్స్ రానా నాయుడు సీజన్ 2 టీజర్ రిలీజ్ చేసింది. ఈసారి సంక్రాంతి పండక్కి అవుట్ రైట్ గా డామినేషన్ చూపించాడు విక్టరీ వెంకటేష్. ఒకవైపు గేమ్ చేంజర్, మరోవైపు డాకుపై భారీ కలెక్షన్స్ తో డామినేషన్ చూపించాడు. ఇప్పుడు 300 కోట్లు దాటి సినిమా వసూళ్లు పరిగెడుతున్నాడు. ఈ వసూళ్లు చూసి నిర్మాత, హీరో వెంకీ అభిమానులు, పరిశ్రమ అంతా హ్యాపీగా ఉన్నారు. మరి ఇంతలో వెంకీ అభిమానులకు ఏమైంది అంటే, నెట్ఫ్లిక్స్ మరికొద్ది రోజుల్లో రానా నాయుడు సీజన్ 2ను రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించింది. అంతేకాదు కొత్త టీజర్ ని కూడా రిలీజ్ చేసింది. రానా నాయుడు సీజన్ 1 రిలీజ్ అయినప్పుడు మహిళా అభిమానులు వెంకీపై భారీ స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇండస్ట్రీలో తిరుగులేని ఫ్యామిలీ స్టార్ అయి ఉండి ఇలాంటి వెబ్ సిరీస్ లో నటిస్తారా అంటూ వెంకటేష్ ను నిలదీశారు. ఒకవైపు సంక్రాంతికి వస్తున్న మూవీతో మళ్లీ ఫ్యామిలీస్ కు దగ్గరయ్యాడు వెంకీ. ఇప్పుడు రానా నాయుడు సీక్వెల్ రిలీజ్ అంటే మళ్లీ ఆ వర్గం ప్రేక్షకులు ఎక్కడ వెంకీని టార్గెట్ చేస్తారు అని విక్టరీ ఫ్యాన్స్ తెగ టెన్షన్ పడుతున్నారు. జూన్ 5న థగ్ లైఫ్ రిలీజ్ అవుతోంది. అంటే నాయకుడు లాంటి క్లాసిక్ కాంబినేషన్ మళ్ళీ రిపీట్ అవుతోంది. అయితే థగ్ లైఫ్ నాయకుడు దరిదాపుల్లో లేకపోయినా పర్లేదు, కానీ కాంబినేషన్ కున్న క్రేజ్ ను నిలబెట్టుకున్నా చాలని అనుకుంటున్న సమయంలో కమల్ హాసన్ ఎవ్వరూ ఊహించని స్టేట్మెంట్ ఇచ్చాడు. థగ్ లైఫ్ చూస్తే నాయకుణ్ణి మర్చిపోవడం ఖాయమంటున్నాడు కమల్. ఇది ప్రమోషన్లో భాగం చెప్పాడా లేక నిజంగానేనా అనేది జూన్ 5 వరకు వెయిట్ చేస్తే కానీ తెలియదు. 1987లో మణిరత్నం డైరెక్ట్ చేసిన నాయగన్ తమిళనాట మాత్రమే కాదు, తెలుగునాట కూడా సంచలన విజయాన్ని సాధించింది. హాలీవుడ్ ఆల్ టైమ్ క్లాసిక్ గాడ్ ఫాదర్ ను స్ఫూర్తిగా తీసుకొని బాంబే అండర్ వరల్డ్ డాన్ వరదరాజన్ ముదిలియార్ జీవితం ఆధారంగా కమల్ ప్రధాన పాత్రలో మణిరత్నం తెరకెక్కించిన చిత్రం ఇది. కమల్ కు నేషనల్ అవార్డును తెచ్చిపెట్టింది. ఆల్ టైమ్ 100 బెస్ట్ ఫిల్మ్స్ లో చోటును సంపాదించింది. ఇప్పుడు సేఫ్ కాంబినేషన్ లో థగ్ లైఫ్ వస్తోంది. ఈ సినిమా చూస్తే నాయకుడి చిత్రాన్ని మరిచిపోతారు అంటూ కమల్ స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. థగ్ లైఫ్ ఎంత బాగా వచ్చినా, అతిపెద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచినా నాయకుడి సినిమా స్థానం మాత్రం చాలా ప్రత్యేకం అంటున్నారు సినిమా పండితులు. థగ్ లైఫ్ కోసం నాయకుడిని కమల్ తగ్గించడం కరెక్ట్ కాదంటున్నారు. ఇండియన్ సినిమా గర్వపడే మూవీస్ లో నాయకుడు ఒకటని, ఈ చిత్ర స్థాయి మరో చిత్రానికి రాదని మూవీ లవర్స్ చెప్పుకొస్తున్నారు. ఇది వంటి స్క్రీన్ ప్లే అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ సాక్షి. దిస్ ఇస్ అంజలి సైనింగ్ ఆఫ్. బై.